హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రచించిన విముక్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నూతి చప్టా మీద కూర్చొని గిన్నెలు తోముతోంది అవంతి. ఆమె చేతుల రాపిడికి స్టీల్ గిన్నెలు వెండి గిన్నెల్లా, ఇత్తడి గిన్నెలు బంగారంలా మెరిసిపోతున్నాయి. కానీ గత 6 నెలలుగా గిన్నెలు తోమి గులాబీ రేకుల్లాంటి ఆమె చేతులు నల్లబారిపోయాయి. ఎండలో పనిచేయడం వలన ఆమె పసిడి దేహకాంతి కగ్గిన బంగారంలా మారింది. యాంత్రికంగా గిన్నెలు తోముతోందే కాని ఆమె మనసు శ్రీహరి చుట్టూ పరిభ్రమిస్తోంది. మీరు కంప్యూటర్ కోర్స్ చేయొచ్చు కదా, చదువుకున్న మీరు మిషన్ కుట్టి డబ్బు సంపాదించడం ఏమిటి? మీకున్న డిగ్రీకి కంప్యూటర్ పరిజ్ఞానం తోడైతే మంచి ఉద్యోగమే దొరుకుతుంది. నిజమే, తన కంప్యూటర్ కోర్స్ చేస్తే బాగుంటుంది. అవంతిలో శ్రీహరి రేకెత్తించిన ఆలోచనకి ఆశ ఊపిరిపోసింది. కాని అత్తగారు ఏమంటారో, మామగారు అభ్యంతరం పెడతారేమో. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు లేకపోబట్టే కదా తను పుట్టింటి వాళ్ళకి బరువై అత్తింటికి బానిసయింది. తన ఆశలు కలలు అన్నీ భర్త మరణంతోనే సమాధి అయిపోయాయి. చక్రపాణి చనిపోయి 6 నెలలు, తను అత్తవారింట్లో బానిసగా మారి 6 నెలలు. ఎంతసేపే గిన్నెలు తోమడం, లోపలికొచ్చి తగలడు. మీ మామగారు స్నానానికి వస్తున్నారు. అయిపోయిందత్తయ్య. అవంతి గబగబా గిన్నెలు కడిగి వంటింట్లో పెట్టి వచ్చింది. నూతి చప్టా మీద మెతుకులు లేకుండా శుభ్రంగా కడుగుతుంటే మరోసారి అత్తగారి గర్జన వినిపించి గబాల్న ఇంట్లోకి వచ్చిపడింది. ప్రొద్దుట లేవగానే వితంతులైన తన ముఖం చూస్తే అరిష్టమనే మామగారి ప్రగాఢ నమ్మకం. ఆయన నిద్ర లేవగానే ముందు దేవుడి ముఖం, తర్వాత అత్తగారి ముఖం చూశాకే బయటకు వస్తాడు. అయినప్పటికీ తను అంత ప్రొద్దుట ఆయన కంట పడకూడదు. సాధారణంగా అవంతి 5 గంటలకే లేచి గిన్నెలు తోమి పాచి పనులు పూర్తి చేస్తుంది. ఆ రోజు ఒక అరగంట ఆలస్యమైంది. బారెడు పొద్దుక్కి లేచి అందరికీ నిముఖం చూపించే బదులు 1 గంట ముందే లేచి చావచ్చుగా. అత్తగారు రుసరుసలాడుతూ కాఫీ గ్లాసు టక్కున ఆమె ముందు పెట్టింది. రాత్రి నిద్ర పట్టలేదత్తయ్య, సంజాయిషి ఇస్తున్నట్టు అందే అవంతి. ఎలా పడుతుంది? ఆలోచనలతో బుర్ర వేడెక్కుతుంటే వ్యంగ్యంగా అంది శ్యామలాంబ. అవంతి మౌనంగా అత్తగారి వ్యంగ్యాన్ని భరించి కాఫీ తాగడం మొదలుపెట్టింది. ప్రొద్దుటే తన ముఖం ఎవరూ చూడకూడదా? బొట్టులేని తన ముఖాన్ని చూస్తే అరిష్టమా? ఆమె మనసుని ముళ్ళుతో పొడిచిన బాధ. గతంలో తన శకునాన్ని శుభశకునంగా భావించే అత్తమామలకి తను ఇప్పుడు అశుభంగా అనిపిస్తోందా? మామగారి స్నానం పూర్తయ్యేలోగా అవంతి గదులన్నీ శుభ్రం చేసి ఊడ్చి తడిబట్టతో తుడిచింది. శ్యామలాంబ భర్త పూజ కోసం అన్నీ సిద్ధం చేసింది. మామగారు తడిబట్టలతో లోపలికి రావడం చూసి అవంతి గబాల్ని లోపలికి వెళ్ళిపోయింది. 10 గంటలకల్లా ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న మామగారు 10 గంటలకే భోజనం చేసి వెళ్తాడు. శ్యామలాంబ భర్తతో పాటు తినేస్తుంది. అత్తమామలు తినగా మిగిలిన చప్పగా చల్లారని పదార్థాలే అవంతి ఆవురావురమంటూ తింటుంది. ప్రొద్దుట ఎప్పుడో అత్తగారిచ్చిన చిన్న గ్లాసుడి కాఫీ, నిర్విరామమైన చాకిరి, విశ్రాంతి ఎరగని జీవితం. అన్నం తిని గిన్నెలన్నీ బయట వేసి వంటిల్లు కడిగేసరికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అవంతి 1 నిమిషం అలసట తీర్చుకోవడానికి నడుము వాలిస్తే చాలు శ్యామలాంబ చిరచిరలాడుతుంది. నిర్భాగ్యుడికి నిద్ర, దరిద్రుడికి ఆకలి ఎక్కువనే సామెతను నిన్ను చూసి పుట్టుంటుంది. పగటి నిద్ర పనిచేటన్నారు. రాఘవయ్య గారి కోడలు ఊరికెళ్తోందట. జాకెట్లు సాయంకానికల్లా ఇమ్మని చెప్పింది. లేచి కుట్టు. అత్తగారి సాధింపుతో అవంతి నిద్రమత్తు వదులుతుంది. లేచి మిషన్ ముందు కూర్చుంటుంది. సాయంకాలం దాకా మిషన్ కుట్టి అలసిపోయిన ఆమె అత్తగారు వంట చేసే వేళవుతుందని గుర్తు వచ్చి లేచి అంట్లు తోమడం మొదలు పెడుతుంది. మళ్లీ రాత్రి పొద్దుపోయేదాకా జాకెట్లకు ముక్సు కుట్టి అందరూ పడుకున్నాక పడుకోవడం. ఇంత కష్టపడినా ఆమెకు తను సంపాదించే డబ్బుపై హక్కు లేదు. ప్రతి రూపాయి అత్తగారు లాగేసుకుంటుంది. రోజులాగే అవంతి కంచెం ముందు కూర్చుంది. కాని ఆమెకి అన్నం తినబుద్ధి కావడం లేదు. ఎన్నాళ్ళిలా అనే ప్రశ్న కొత్తగా ఆమె మనసులో ఉదయించింది. ఎవరి ఆదరణకి నోచుకోకుండా తనెందుకు బానిసలా పడి ఉండాలి? శ్రీహరి చెప్పినట్టు కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయితేనే. తను తెలివి తక్కువదేమీ కాదు. చదువుకునే రోజుల్లో క్లాస్లో ఫస్ట్ వస్తూ ఉండేది. అవంతి అత్తగారిని అడిగి కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలని నిశ్చయించుకుంది. ఆమెకి మనసులో ఆరాటంగానూ అశాంతిగానూ ఉంది. తింటున్న అన్నం చేదుగా అనిపించింది. ఆమె నిండు కంచంలో చేయి కడిగేసుకుని గిన్నెలన్నీ అవతల పెట్టి వంటిల్లు కడిగేసింది. హాల్లోకి వచ్చి అత్తగారి దగ్గర నిలబడింది. శ్యామలాంబ ఒత్తులు నలుపుతూనే కులికి పాటలు పడుతోంది. అత్తయ్య, అవంతి మెల్లిగా పిలిచింది.
కోడల్ని చూడగానే ఆవిడ ముఖంలో అసహనం, చిరాకు పిలిచినట్టే వచ్చేస్తాయి. అవంతి నేల చూపులు చూస్తూ అంది, నేను నేను కంప్యూటర్ నేర్చుకుంటాను అత్తయ్య. ఆ 2 మాటలు చెప్పడానికి ఆమె ఒంట్లోని శక్తినంతటిని కూడదీసుకోవాల్సి వచ్చింది. ఏమిటి? వినకూడదేదో విన్నట్టు వెడల్పైన కళ్లతో తీక్షణంగా చూసింది ఆవిడ. అవంతి గొంతు తడారిపోయింది. తన ప్రయత్నానికి అత్తగారి నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని ఊహిస్తూనే ఉంది. శ్యామలాంబ ఏదో అర్థమైనట్టు తెలిసింది. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఆ శ్రీహరి నిన్ను ప్రేరేపించాడు. నువ్వు సై అంటున్నావు. ఈ మాట మీ మామగారితో చెప్పు, ఆయన సంతోషిస్తారు. తన కంప్యూటర్ నేర్చుకోవడం వలన ఎంత మంచి ఉద్యోగం వస్తుందో చెప్పాలనుకుంది అవంతి. కాని అత్తగారి చూపుల్లోని నిరసన చెయ్యకూడని పనేదా చేస్తున్నట్టు తనని ఆవిడ చూసే చూపులు ఆమెను మోగదాన్ని చేసేశాయి. గత కొద్ది రోజుల నుండి మనసులో కొట్టుమిట్టాడుతున్న మాటలని అత్తగారితో చెప్పడానికి ఎంత ధైర్యాన్ని కూడదీసుకోవాల్సి వచ్చిందో ఆవిడ అయిష్టతని వ్యక్తం చేశాక తన పొందిన నిరాశను భరించడానికి అంతకు రెట్టింపు మనస్థైర్యాన్ని కూడదీసుకోవాల్సి వచ్చింది. ఈ ఇంట్లో గానుగెద్దలా చాకరీ చేస్తూ పరాధీనలా ఎన్నాళ్ళు బ్రతకాలి? ఆమెకి తన భవిష్యత్తు అంధకార బంధురంగా అనిపించింది. అత్తగారి స్వరం వినిపిస్తూనే ఉంది. పెళ్లైన 6 నెలలకే మొగుడు చేస్తే మూలను పడి కూర్చోక ఇది కంప్యూటర్ నేర్చుకుంటుందిట. ఇవాళ కంప్యూటర్ నేర్చుకుంటానంటుంది, రేపు ఉద్యోగం చేస్తానని వీధిలో పడుతుంది. అవంతికి తన మీద తనకే జాలి అనిపించింది. తనకేం కావాలో తెలిసినా వ్యక్తం చేయలేని తన అసహాయతపై జాలి, అత్తమామల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతకవలసిన తన దుస్థితిపై జాలి. సాయంకాలం మామగారి ఇంటికి రాగానే అత్తగారు పెద్ద స్వరంతో తను కంప్యూటర్ క్లాస్లో చేరతానడం గురించి చెప్పడం వినిపిస్తోంది అవంతికి. ఈ ఆలోచన అవంతికే వచ్చిందా, లేక దీని వెనక ఎవరి ప్రోద్బలమైనా ఉందా? ఆయన స్వరంలో అనుమానం. ఉన్నాడుగా శ్రీహరి, వాడు వారం క్రిందట మన ఇంటికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో అన్నాడు. ఈవిడ గారు ఆ మాట పట్టుకుంది. శ్రీహరా, వాడెందుకొస్తున్నాడు మన ఇంటికి? ఏమో, ఎవరికి తెలుసు? చక్రపాణి మరణంతోనే వాడికి ఈ ఇంటికి ఉన్న అనుబంధం తెగిపోయింది. ఈ ఇంటికి వాడు రానవసరం లేదని వాడితో చెప్పు. పోనీ శ్రీహరి తన మీద అభిమానంతో మన ఇంటికి వచ్చాడే అనుకోండి, మొగుడి స్నేహితుడితో ఈవిడి గారికి మంతనాలేమిటి? వాడికి ఇంక మీదట ఇంటికి రానివ్వకు. అంతేకాదు, ఈ ఇంటి ఆడవాళ్లు చదువు ఉద్యోగం పేరుతో బజారుకి ఎక్కక్కర్లేదని నీ కోడలతో చెప్పు. మామగారి కఠిన స్వరం శాసిస్తున్నట్టు ఉంది. అత్తగారి మాటల్లో మొగుడి స్నేహితుడితో మంతనాలు అనే మాట అవంతిని జుగుప్సతో ముడుచుకుపోయేలా చేస్తోంది. శ్యామలాంబ పక్కింటి ఆవిడ కూతురికి పురిటి నొప్పులు వస్తుంటే ఆస్పత్రికి ఆవిడతో సాయం వెళ్ళింది. చాలా రోజుల తర్వాత దొరికిన ఒంటరితనం, ముఖ్యంగా తను ఏ పని చేస్తున్నా డేగకళ్లతో చూస్తూ ఉండే అత్తగారు ఇంట్లో లేకపోవడం, స్వేచ్ఛ, కావలసినంత స్వేచ్ఛ. గుండెల నిండుగా గాలి పీల్చుకున్న అవంతి గదిలో మంచం మీద పడుకుంది. క్షణాలలో గాఢ నిద్రలోకి జారుకుంది. అలా ఎంతసేపు పడుకుందో గాని కాలింగ్ బెల్ మొత్తతో మెలకు వచ్చింది. ఎవరో ఇంటికి వచ్చారు. తలుపు తీయమని మనసు చెబుతోంది. కాని శరీరం లేవడానికి సహకరించడం లేదు. కనురెప్పలు విడవడనంటున్నాయి. కొన్ని క్షణాల తర్వాత బెల్ మళ్లీ మోగింది. అత్తగారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిందేమో అని స్ఫురించగానే ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. పగటిపూట నిద్రపోతున్నందుకు ఎన్ని శాపనార్థాలు పడుతుందో ఆవిడ. ఆమె గుండె గుబగుబలాడింది. చల్లని నీళ్లు ముఖాన చల్లినట్టు నిద్ర మత్తంతా ఎగిరిపోయింది. నిద్రలో చెదిరిన జుట్టుని, బట్టలని సవరించుకుని లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా చిరునవ్వుతో శ్రీహరి. అతన్ని చూడగానే ఆమె గుండె క్షణం కొట్టుకోవడం ఆగినట్టయి మళ్లీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. మొగుడి స్నేహితునితో మంతనాలేమిటి? అత్తగారి స్వరం వ్యంగ్యంగా వినిపించిందామె చెవులలో. ఇంట్లో ఎవరూ లేరండి అంది అతని వైపు చూడకుండానే. భలే వారే, ఎవరూ లేరంటారేమిటండి, మీరున్నారుగా అన్నాడతను వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ. అతనిక్కడ ఉండగా అత్తగారి ఇంటికొస్తే? ఆ ఊహకే అవంతి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏం నిర్ణయించుకున్నారు అడిగాడు అతను. నిర్ణయమా? అవంతికి అతనే విషయాన్ని గురించి అడుగుతున్నాడో అర్థం కాలేదు. అదే, మీరు కంప్యూటర్ క్లాస్లో జాయిన్ అవ్వడం గురించి. మా అత్తగారికి మామగారికి ఇష్టం లేదు. అంటే మీకిష్టమే కదా. నా ఇష్టాయిష్టాల ప్రసక్తి అనవసరం. మీ జీవితం మీ ఇష్టం. మీ భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి అవకాశాలను వెతుక్కోకుండా కుట్టుపని చాలు అని తృప్తి పడతారేంటండి? ఆశలున్నా అవి తీరే మార్గం ఉండాలండి. ముఖ్యంగా డబ్బు. ఏం నేర్చుకోవడానికైనా డబ్బు ఉండాలి. నేను చదివిస్తాను మిమ్మల్ని. మీరా?
ఆమె కళ్ళల్లో సంభ్రమం కదలాడింది. మీరు నాకు తడబాటుగా ఆగిపోయింది. నేను మీకేమవుతానని మీ ప్రశ్న. మనిషికి మనిషికి మధ్య ఏర్పడే అనుబంధాలకి బంధుత్వమే ఉండవలసిన అవసరం లేదు. అతడి స్వరంలోని ఆప్యాయత అభిమానాలకి అవంతి కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. శ్రీహరి తనని పలకరిస్తూనే పడద్దాలు తీసిన అత్తగారు ఇప్పుడతను తనను చదివిస్తానంటే మరింత వికృతంగా మాట్లాడదు. నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞురాలిని. అందరి మాట కోసం అరులు చాచి ఉన్న నీడను పోగొట్టుకోలేను. నన్నిలా బ్రతకనివ్వండి చాలు. చేతులు జోడిస్తూ అని వెనుతిరిగి లోపలికి వెళ్లిపోయింది. ఆమెకు దుఃఖం ముంచుకురాగా వంటగదిలోకి వెళ్లి కరువు తీరా ఏడ్చింది. కొద్ది క్షణాల తర్వాత అతను అక్కడి నుంచి లేచి వచ్చేశాడు. శ్రీహరి తన దగ్గరికి వెళ్లి ప్రస్తావన తెస్తాడని ఊహించని అవంతి నిశ్చేష్టురాలయ్యింది. ఆశ్చర్యం, అపనమ్మకం, దిగ్భ్రమ ఇత్యాది భావాల సమ్మిళితంగా ఉన్న ఆమె ముఖం. ఛాందస్తులేని మీ అత్తమామలు మన పెళ్లికి అంగీకరించరని నాకు తెలుసు. నాకు కావలసింది మీకు ఇష్టమా కాదా అనే విషయం. దీనికి జవాబు బాగా ఆలోచించుకునే చెప్పండి. మిమ్మల్ని పూల మీద నడిపిస్తానని వాగ్దానం ఇవ్వలేను, కానీ నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు ఎప్పుడు బాధపడరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నన్ను నిరాశపరచరనే నమ్ముతున్నాను. అతను చకచకా నడుస్తూ వెళ్లిపోయాడు. అవంతి కలలో నడుస్తున్న వ్యక్తిలా లోపలికి వచ్చింది. ఆమె ఒంట్లోని రక్తమంతా ముఖంలోకి వచ్చి చేరింది. శ్రీహరి తనను పెళ్లి చేసుకుంటానని ఎంత ధైర్యంగా చెప్పాడు. అసలు ఆ ఉద్దేశం మనసులో పెట్టుకుని తమ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడా? ఆమెకి సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఆమెకి భర్త గుర్తు వచ్చాడు. అతనితో 6 నెలల సహజీవనం గుర్తుకొస్తోంది. పెళ్లైన తొలి రోజులు అందరికీ ఎంత వేగంగా గడిచిపోతాయో తనకి అంతే వేగంగా గడిచిపోయాయి. అతని ప్రతి చర్యలో ఉద్రేకం, వాంఛ తప్ప ప్రేమ, లాలన, ఈషన్ మాత్రం కనిపించేవి కావు. అతని ఇష్టాలను అమలు చేయడం తప్ప తన ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు. అతను తనని అర్థం చేసుకున్నాడో లేదో తెలియదు, కానీ అతన్ని తను అర్థం చేసుకోవడానికి ఆ 6 నెలల కాలం చాలలేదు. అవంతి గతం నుంచి తేరుకొని వర్తమానానికి వచ్చింది. శ్రీహరి స్నేహహస్తాన్ని అందుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడమా, లేక గానిగద్దులా ఈ ఇంట్లో జీవితాంతం గడపడమా? ఆమె మనసు ద్వైధీభావాలతో సతమతమవసాగింది. శ్రీహరి ఆ ప్రస్తావన తెచ్చిన దగ్గర నుంచి అవంతి అతని ముఖంలోకి నేరుగా చూడలేకపోతోంది. మీ నిర్ణయాన్ని నిర్మోహమాటంగా తెలియచేయండి అవంతి. అది నాకు ఆనందాన్ని కలిగించేదైనా, ఆశాభంగాన్ని కలిగించేదైనా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సచల నేత్రాల్లో కృతజ్ఞతతో కూడిన ఆరాధనా భావం వ్యక్తమైంది. దేవుడే దిగివచ్చి అడగకుండానే వరం ఇస్తానంటే తిరస్కరించగలనా? శ్రీహరి ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. థ్యాంక్ యూ అవంతి, నేను అదృష్టవంతుడిని. అతని స్వరంలో ఉద్విగ్నత. కానీ మీ పేరెంట్స్? మా నాన్నగారు అభ్యుదయ భావాలు కలిగిన వారు. కందుకూరు వారి ఆశయ బాటలో నడవడం కోసం 30 ఏళ్ల క్రిందటే వితంతువైన మా అమ్మని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయంలో నాకు మా అమ్మ నాన్నలు స్వేచ్ఛనిచ్చారు. నా ఆశయానికి వాళ్ళ ప్రోత్సాహం ఉంది కూడా. మనం చెన్నై వెళ్దాం అవంతి. అక్కడ నుంచి మధుర మీనాక్షి గుడికి వెళ్దాం. మీనాక్షి అమ్మవారి గుడిలో నీ మెడలో తాళి కడతాను. అవంతి బుగ్గలలో మందారాలు పూశాయి. వారం తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఒక కంపార్ట్మెంట్ లో అవంతి, శ్రీహరి ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. అతని కిటికీలోంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించి అడిగిందామే. ఏమిటి ఆలోచిస్తున్నారు? నన్ను నమ్మి నాతో వచ్చిన నీకు ఏ కష్టమూ రాకుండా ఎలా చూసుకోగలనా అని. నాకు ఉద్యోగం లేదు. కొన్నాళ్లు మనం కష్టపడక తప్పదేమో. నీ నగలు తెచ్చావు కదూ? క్షణం ఆగి అడిగిందామే. మన పెళ్లి మీ వాళ్ళకి ఇష్టమేనన్నారుగా, మరి మనం అందరికీ దూరంగా ఎక్కడికో వెళ్లిపోయి రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? మా వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా మీ అత్తమామలు ఒప్పుకోరు కదా. మన పెళ్ళయ్యాక కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తే వాళ్ళేమీ చెయ్యలేరు. అదీకాక పెళ్లి ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ హనీమూన్ మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని నా ఆశ. తరువాత వాళ్ళిద్దరూ ఆలోచనల్లో వాళ్ళు నిమగ్నమై ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. విజయవాడ స్టేషన్ సమీపిస్తోంది. అవంతి లేచి సీటు క్రింద నుంచి తన సూట్ కేసుని బయటకు తీస్తుంటే శ్రీహరి విస్మయంగా చూస్తూ అడిగాడు. ఇది విజయవాడ స్టేషన్. చెన్నై రావడానికి చాలా టైం ఉంది. తెలుసు. నేను విజయవాడలో దిగుతున్నాను. ఎందుకు? నేను నీతో రావడం లేదు. నాతో రావడం లేదా? ఎందుకని? అదిరిపడిన అతను అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. నీ నిజస్వరూపం ఏమిటో తెలిసాక నిన్ను నమ్మి నీతో ఎలా వస్తాననుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత బాగా నటిస్తున్నావు శ్రీహరి. నువ్వు ప్లాట్ఫామ్ మీద నీ ఫ్రెండ్తో మాట్లాడింది నేను వినలేదనుకున్నావా?
నా మెడలో తాళి కట్టి నాపై మోజు తీరాక నన్ను ముంబై తీసుకెళ్లి అమ్మేద్దాం అనుకున్నావు కదూ. నాకు నా దగ్గరున్న బంగారానికి బజారులో వెలకట్టి ఆ డబ్బుతో ఉద్యోగాన్ని కొనుక్కుందాం అనుకున్నావు కదూ. కందుకూరి వారి అడుగుజాడల్లో నడిచిన నీ తండ్రి కడుపున నీలాంటి నీచుడు పుట్టడం ఆయన దౌర్భాగ్యమే కాదు, ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం కూడా. భగవంతుడి సమయానికి నా కళ్ళు తెరిపించాడు, ఈ నిజస్వరూపాన్ని తెలుసుకునేలా చేశాడు. ఒకందుకు మాత్రం నీకు నా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అత్తింటి బానిసగా బ్రతుకుతున్న నాకు నా కాళ్ల మీద నేను నిలబడగలననే స్ఫూర్తిని కలిగించావు. నాలో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కలిగించావు. నువ్విచ్చిన స్ఫూర్తితో నా జీవితాన్ని చక్కదిద్దుకుంటాను. గుడ్ బై శ్రీహరి, గుడ్ బై ఫర్ ఎవర్. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగపుతున్న అవంతిని పాలిపోయిన ముఖంతో చూస్తూ నిలబడిపోయాడు శ్రీహరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.